తల్లులకు అందరికి కూడా మీ పాదాభివందనాలు. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఏకగ్రీవంగా నన్ను నిలబెడితే ఈరోజు బరిలో నిల్చున్నా. ఈరోజు మీ ముందుకు వచ్చి 2 విషయాలు చెప్తా. గత 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. కేవలం తను అనుకున్న వాళ్ళ ఇంటి ముందు, తనకు నచ్చిన వాళ్ళ ఇంటి ముందు మాత్రమే 2 రోడ్లు వేసి వదిలేసిండు. మరి ఓట్లు వేసింది వాళ్ళిద్దరే కాదు, ఇక్కడ ఉంటున్నటువంటి జనాలంతా కూడా ఓట్లు వేస్తే నువ్వు గెలిచిన అనే విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒకరిని మంచి ఒకటి చెడు, కులం మతం అనేది తేడా లేకుండా అభివృద్ధి చేసిన వాడే లీడర్ అని నాయకత్వం ఉన్నవాడు అంటారు. ఈరోజు అలాంటిది నువ్వు ఇక్కడ చేయకుండా 2 వర్గాలను ఏర్పాటు చేసినావు. హిందూ క్రిస్టియన్స్ అని చెప్పి తేడాలు తీసుకొచ్చి మేము కలిసినటువంటి మా అన్నదమ్ముల మధ్య ఈరోజు చిచ్చు పెడతా ఉన్నావు. అలాంటిది మానుకుంటే మంచిదని చెప్పి నేను అంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చేది ప్రజా సేవ చేయనీకో లేకపోతే ఏదో ఉద్ధరిస్తానేది కాదు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉంటాయో వాటిని కబ్జా పెట్టి వాటిని అమ్ముకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు అధికారంలోకి వస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఈరోజు చూసినట్టయితే ఇంద్రమ్మ కాలనీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తూ ఉండు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులకు ఎవరికి కూడా ప్లాట్లు ఇవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అదే మనకు పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి, మీకు పనిచేసే నాయకుని ఎంచుకోండి. ఇన్ని రోజులు కాలనీలో ఇక్కడ కూడా ఆయన కనబడలేదు, తిరగలేదు. ఊరికి అవతల ఉండే వ్యక్తి కావాలన్నా, అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనేది కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుందని నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవబోతా ఉన్నా అని చెప్పి కూడా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు బీఆర్ఎస్ఎల్ చేసిన సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. రేపు గెలిచిన తర్వాత నాకు వచ్చినటువంటి జీతం డబ్బులతో, అంటే కౌన్సిలర్గా గెలిచిన, ఒక ఎమ్మెల్యే గెలిచిన, బ్రదర్ ఒక నిమిషం డిస్టర్బ్ చేయకుండా, నేను కౌన్సిలర్గా గెలిచిన, మన ఎమ్మెల్యే గెలిచిన, కార్పొరేటర్ గెలిచినా కూడా వాళ్ళకి ప్రభుత్వం కొంత జీతం డబ్బులు ఇస్తూ ఉంటుంది. నాకు వచ్చినటువంటి జీతం డబ్బులు మన కాలనీలో చదువుతున్నటువంటి పిల్లలు, అంటే ఏ స్కూల్ అయితే చదువుతారో 2 పిల్లలు ఉన్న వాళ్ళకు ఒకరు ఫీజు కట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇది ఆన్ ది రికార్డ్ నేను చెప్పే మాటలు, ఉత్తమ మాటలు కాదు. రికార్డ్ చేసుకొని రేపు పొద్దులు కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఈరోజు పిల్లల ఫీజులు కట్టడంలో చాలా మందికి భారం అవుతా ఉంది. ఎడ్యుకేషన్ విషయంలో మంచి విద్య అందించడం, నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు చదువుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఆలోచించి నాకు వచ్చిన జీతం డబ్బులు ఒక విద్యార్థికి వాళ్ళు చదువుకునేందుకు ఖర్చు చేస్తానని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను కాలనీలో తిరిగినప్పుడు కొన్ని చోట్ల లైట్లు లేవు. దిలీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, జాగ్రత్త. మీకు ఇచ్చినటువంటి పాంప్లెంట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త పెట్టుకొని దాని లోపల ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేసి జాగ్రత్త చూసుకోండి. అది ఉట్టి పేపర్ అని పడేయకండి, ఓపెన్ చేసి చూసుకోండి ఇచ్చిన తర్వాత. సరే, ఇంకా విషయానికి వస్తే, డెవలప్మెంట్ విషయానికి వస్తే, ఒక 2 నిమిషాలు అలా మరి మీకు ఇచ్చినటువంటి పాంప్లెంట్లో మన సింహం గుర్తుంటుంది. ప్రతి ఒక్కరు కుమార్ని గెలిపిస్తా అంటారు, కానీ కుమార్కి సంబంధించిన సింబల్ ఏదనేది మీకు తెలుస్తలేదు. అందుకే ప్రతి ఒక్కరికి ఆ పాంప్లెంట్ పంపిస్తా ఉన్నాం. పాంప్లెంట్ జాగ్రత్త. అరుణ్ అయిపోయిందా? కూర్చో మన మా గ్రామానికి వచ్చి నువ్వు ఇన్ని సౌకర్యాలు చెప్పినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము మా యొక్క బొట్టును నీకు అందిస్తున్నాము. ఇక డెవలప్మెంట్ విషయానికి వచ్చినట్టయితే మా గెలిచిన ఎమ్మెల్యే అక్కడ గుడి నిర్మాణం, ఇక్కడ చర్చిలో 2 రూములు వేస్తారని చెప్పేసి నాకు వచ్చిన బడ్జెట్ లో నుంచి 40 లక్షల రూపాయలు ఇచ్చి చర్చిలో 2 రూములు కట్టిస్తానని అందరికి మాట ఇస్తున్నా. అదేవిధంగా మా హిందూ సోదరులు ఒక గుడి కట్టి ఆయన మనకి ఏదైనా పండుగ వస్తే మనం ఊరవతలు పోవాల్సి వస్తుంది. మన కాలనీలో మనకు గుడి ఉంటే కూడా బాగుంటుంది అన్నారు. నేనన్నా గెలిచిన తర్వాత కాదు, గెలవబుకే రేపే పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి మా అరుణ్కి ఇచ్చి పంపించి అక్కడికి. దాని విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వ్యక్తులు ఆడికి వచ్చి ఆయన ఎందుకు గుడి కట్టించి నేను కట్టిస్తా అంటున్నట. మళ్ళీ ఎన్ని రోజులు 7 వేలకు పోయినావు ఆయన అన్న గుర్తున్నా. నేను గుర్తు చేస్తే వచ్చినా నీకు సోయగల, మరి కట్టిస్తాను మొగలు ఇంకో గట్టిలేకపోయినావు. కట్టేటోళ్ళు గట్టనీయవా, నీతో షాద కాదా అన్ని. అది నాకు వచ్చిన బడ్జెట్ లో నుంచి 40 లక్షల రూపాయలు ఇచ్చి చర్చిలో 2 రూములు కట్టిస్తానని అందరికి మాట ఇస్తున్నా.
అదేవిధంగా మా హిందూ సోదరులు ఒక గుడి కట్టిన ఆయన మనకు ఏదైనా పండుగ వస్తే మనం ఊరాతలు పోవాల్సి వస్తుంది. మన కాలనీలో మనకు ఒక గుడి ఉంటే కూడా బాగుంటుంది అన్నారు. నేనన్నా గెలిచిన తర్వాత కాదు, గెలవబుకే రేపే పనులు స్టార్ట్ చేయండి అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి మా అరుణ్కి ఇచ్చి పంపించి అక్కడికి. దాని విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ వ్యక్తులు ఆడికి వచ్చి ఆయన ఎందుకు గుడి కట్టించాను నేను కట్టిస్తా అంటున్నట. మళ్ళీ ఎన్ని రోజులు 7 గురికి పోయినావు ఆయన అన్న గుర్తున్నా. నేను గుర్తు చేస్తే వచ్చినా నీకు సోయగల మరి కట్టిస్తాను మొగలు ఇంకో గట్టిలేకపోయినావు. కట్టేటోళ్ళు గట్టనీయమా నీతో షాద కాదా అన్ని అందరూ కూడా ఆలోచించి ఈరోజు పనిచేసే వ్యక్తి కావాలా, పైసలు పంచే వ్యక్తి కావాలనేది కూడా మీరు ఒకసారి గుర్తించాలి. ఈరోజు వాళ్ళు పైసలు ఇస్తుండవచ్చు, తీసుకొని అయిన పని లేదు, కానీ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండి మీకు ఏదైనా సమస్య వస్తే ముందుండి కొట్లాడే వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇచ్చినటువంటి ఆ సింబల్లో సింహం గుర్తు ఉంటుంది. ఆ సింహం గుర్తుకు ఓటేసిన ఆశీర్వదిస్తే ఇంకా ఎన్నో ఈ అభివృద్ధి పనులు చేసి కాలనీ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.